హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. చల్ల పులుసుతో మీ ముందుకు వచ్చేసాను. చల్ల పులుసు ఎలా పెట్టాలో ఒక్కసారి చూద్దామే, రండి వీడియోలోకి వెళ్దాం. చల్ల పులుసులో శనగపిండి కలిపి పెట్టుకోవాలి, కొంచెం కొబ్బరి ముక్కలు తరిగి పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసేసి పాలలాగా తీసి పెట్టుకోవాలి. తర్వాత చల్ల పులుసు స్టవ్ మీద పెట్టేయాలి, ఉప్పేసి స్టవ్ మీద పెట్టాలి. ఉప్పు వేయకుండా స్టవ్ మీద పెడితే విరిగిపోతాయండి. మజ్జిగ డైరెక్ట్గా పెట్టకూడదు. శనగపిండి వేసేసి ఉప్పు వేసేసి, అదిగో శనగపిండి వేసేసి ఉప్పు కూడా వేసేసినాక అప్పుడు పెట్టాలి. మజ్జిగ కూడా పోసేయండి. పెరుగు, అదే కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసాం కదా, అది కూడా పోసేసాం. అట్లా పోసి కాగబెడితే అండి పచ్చివాసన ఉండదు మజ్జిగ పులుసు. ఈ రకంగా చేయండి, చాలా బాగుంటుంది. శనగపిండిను కొబ్బరి గ్రైండ్ చేసి అందులో కలపాలి. అదిగో కొత్తిమీర వేయండి. ఇందాక ఉప్పు వేసేసాం కదా, కొత్తిమీర వేయండి, కరివేపాకు వేయండి. అల్లం పచ్చిమిరపకాయ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా వేసేసాను ఇందాకే. అల్లం పచ్చిమిరపకాయ కూడా గ్రైండ్ చేసి కలపాలి మజ్జిగ పులుసుకి. అలాగా అది అలా పొంగు రానివ్వాలండి. ఒక్కసారి పొంగు కన్నా వస్తే ఇంకా అంతే, చల్ల పులుసు ఉడికిపోయినట్టే. అంతే, ఆర్పేసేయండి, దాన్ని ఆర్పేసేయండి. దానిలో తిరగమాత తీసుకోవాలి. ఆవాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయండి, అంతే. తర్వాత పచ్చిమిరపకాయలు చీల్చి వేయండి. పచ్చిమిరపకాయలు తొక్కి వేసాం కదండి, ఇవెందుకు అంటారా? ఇవి నోట్లోకి వస్తూ ఉంటే బాగుంటాయండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు నోట్లో తగులుతూ ఉంటే అబ్బా అదిరిపోతుంది. మీరు కూడా ఇలా చేసి చూడండి, తీసుకొస్తాము ఈసారి. అంతే, ఒకసారి కలిపెట్టేసి. ఇవి కూడా ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి, ఉడకక్కర్లేదు. కొంచెం మగ్గనివ్వాలి, కొద్దిగా మగ్గినట్టు చేసి ఇందులో కొంచెం ఉప్పు వేయండి. మజ్జిగలో ఇందాక కొద్దిగా ఉప్పు వేసాం, అల్లం పచ్చిమిరపకాయల్లో రవ్వంత వేసాం, అన్నీ కలిపి సరిపోతాయి అన్నమాట. అంతే, మగ్గిపోయినాయి. ఇందులో కాస్త ఇంగు వేసుకుని, అంతే ఇంగు వేసుకుని అంతే కలిపేసేయండి. బాగా కలిపేసి తర్వాతని పులుసులో వేసేయడమే. ఇంకా పులుసు ఏం కాగక్కర్లా, ఇది వేసేస్తే చాలు, ఆపేయడమే. అంతే, మీరు చేసుకోండి, మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, వ్యూస్ ఇవ్వండి, సరేనా? అదిగా వేసేయండి అందులో. అలాగా అంతే, అయిపోయింది చల్ల పులుసు రెడీ. అంతే, ఒక్కసారి తిప్పేసేయండి, అంతే అయిపోయింది. చల్ల పులుసు అంతా అయిపోయింది. ఎంత ఈజీ అండి, మీరు కూడా చేసి చూడండి. బ్యాచిలర్స్ కూడా చేసేసుకోండి.